తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది సిట్టు అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు రోజా జోగి రమేష్ గారు దేవుడి జోలికే వెళ్తున్నాము, మన పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పని వాళ్ళే భయపడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. మీరే ఒప్పుకున్నారు కదా కల్తీ జరిగిందని చెప్పండి. బాత్రూమ్ క్లీనర్ దానిలో పామాయిలు ఇవన్నీ చేసి మా భక్తుల మనోభావాలు దెబ్బతీసి మీరు చేసిన పాపం భక్తులకి పాపాలు చుట్టుకునేటట్టు చేస్తున్నారు. మీరు చేసేది తప్పు. మళ్ళీ తప్పు చేసిందని ఒప్పుకోకుండా మళ్ళీ ఎందుకు ఈ మాటలన్నీ? జగన్మోహన్ రెడ్డి అసలు నేనేం చేయలేదని మళ్ళీ మాట్లాడుతున్నాడమ్మా. జగన్మోహన్ రెడ్డి చేయలేదని అంటే తప్పు ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మళ్ళీ నేను ఒప్పుకోలేదని చెప్తారు. రోజా మరి జోగి రమేష్ వీళ్ళు ఎలా మాట్లాడుకున్నారు? వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళాము మన శిక్షిస్తాడేమో అని అనుకున్నారు కదా. తప్పు చేయబట్టే కదా మీరు ఆ మాట మాట్లాడుకోగలిగారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో కావాలని మా మీద దుష్ప్రచారం చేయడానికి లడ్డుని తెర మీద తెచ్చారు అది మాట్లాడారు. గతంలో వచ్చిందిగా మీరు జరిగింది వాదం ఉందని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకోబట్టే ఇప్పుడు కోర్టులో ఆ కేసు బయటకు వచ్చింది. మీ మొత్తం చిట్టా మొత్తం లాగితే పామాయిలు దానిలో ఒక చుక్క పాలు చుక్క కూడా లేకోకుండా లడ్డు తయారు చేసి మీ ప్రసాదాలు చేసి అంత కల్తీ చేసి భక్తులు మనోభావం దెబ్బతీశారు కదా.